కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలపై బీజేపీ నేత రఘునందన్ రావు ఫైర్ అయ్యారు. మేడిగడ్డ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎందుకు టైం పాస్ చేస్తుందని ప్రశ్నించారు. వెంటనే మేడిగడ్డ అంశంపై సిబిఐ విచారణ చేయించి దొంగలెవరో దొరలెవరో తేల్చాలని డిమాండ్ చేశారు. కేఆర్ఎంబీ మేడిగడ్డపై కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు డ్రామాలాడుతున్నాయని, నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు ఏడ్చినట్టు చెయ్యి అన్నట్లు రెండు పార్టీల పరిస్థితి ఉందన్నారు. ఒకరిని ఒకరు కాపాడుకోవడానికే ఈ డ్రామాలని, పీసీసీ హోదాలో కాళేశ్వరంపై సిబిఐ విచారణ కోసం లేఖ ఇచ్చిన రేవంత్ రెడ్డి సీఎం హోదాలో ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు రఘునందన్ రావు. పగుళ్ళు వచ్చినాయి, కూలిపోయింది. మేము కిషన్ రెడ్డి గారికి అందరం పోయి చూసినాం. దాని మీద ఒక నివేదికను రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ చేసిన అన్నది, సిబిఐ అన్నది, ఏసీబీ అన్నది, అక్కడ మేడిగడ్డ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ అయింది అన్నారు. మీరు పంపుని కేంద్రానికి ఇన్ని రోజులు 2 నెలలు పూర్తిగా వస్తుంది, ఎందుకు టైంపాస్ చేస్తారు? ఈఎన్సీని రిజైన్ చేయించో, ఐఏఎస్ల మీద మాట్లాడో, లేదా రాష్ట్ర శాసనసభలో ఒకరినొకరు తిట్టుకుంటానో సమస్య పరిష్కారం కాదు. సిట్టింగ్ జడ్జిని ఇయ్యమని చెప్పి హైకోర్టు చెప్పిందని రేవంత్ రెడ్డి గారే చెప్పిండ్రు. కాబట్టి ఇక మీ ముందు వేరే మార్గం లేదు. కాబట్టి ముఖ్యమంత్రి గారు వెంటనే ఈ కేసుని సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేసి పాలేంది నీళ్ళేంది దొంగలు ఎవరనేది తెలుసుమని మేము డిమాండ్ చేస్తాం. పిసిసి అధ్యక్షుని కింద అదే ఉత్తరంలో ముఖ్యమంత్రి తెలంగాణ అని ఒక అక్షరం యాడ్ చేస్తే కేంద్ర ప్రభుత్వం వెంటనే సిబిఐ విచారణ చేస్తుంది. సిబిఐ విచారణ చేస్తుందంటే కేసీఆర్ని కాపాడుతుందా అంటారు. మరి ఈ విషయం నువ్వు పిసిసి అధ్యక్షునిగా అమిత్ షాని కలిసి ఉత్తరం ఇచ్చిన రోజు సిబిఐ వస్తే కేసీఆర్ని కాపాడుతుందని ఇలా మాట్లాడుతున్న నీ నోరు కానీ నీకు కానీ ఆ రోజు ఎందుకు గుర్తుకులేదు రేవంత్ రెడ్డి గారని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఇకపోతే హరీష్ రావు